రాజకీయంగా ఎన్టీ రామారావు గారి పాలసీలు కానీ విధానాలు కానీ మీరు ఈనాడులో చేరినప్పటి నుంచి కూడా మీరు మీడియా రంగంలో ఉన్నప్పుడు మీకు ఏమనిపించేదండి? నిజం చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన పాలసీలు అవి ఈరోజు కూడా ఉన్నాయంటే దానికి కారణం అదే కదండి. అసలు ఆయన ప్రజల గురించి సంక్షేమ పథకాల్లో ఎన్టీ రామారావు గారు మించింది లేదు. అసలు మొట్టమొదటి మేజర్ లీడర్, ఒక పెద్ద లీడర్గా, ఒక ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద లీడర్గా సంక్షేమ పథకాలు అమలు చేసింది ఆయనే కదా. ఎక్కువ పథకాలు అవును ఆయన పెట్టిన ₹2 కిలో బియ్యం ఏంటి, తర్వాత ఏమో ఈ అన్నా క్యాంటీన్, అవన్నీ అదంతా ఆయన చేసినవే. అవును, అది బాగా గట్టిగా అనమాట. ఎప్పటికప్పుడు పైగా హోటల్స్ లో కూడా ఒక రేట్లు పెట్టారు. ఇడ్లీకి ఎంత, ఎన్ని గ్రాములు ఉండాలి, దోశ ఎంత, ఆయన చేశారు. అవును, చాలా ఆయన పాలసీస్, ఆయన మేనేజ్మెంట్ స్టైల్ కూడా చాలా బాగా ఉండేదన్నమాట. మరి ఇప్పుడు ఈనాడులో ఉన్నప్పుడు పాలసీ ఒక రకంగా ఉండేది కదా. ఉదయంలోకి వెళ్ళాక కవరేజ్ విషయంలో ఏమన్నా ఎలా ఉండాలి అన్నప్పుడు మీరేమైనా గైడ్ చేసేవాళ్ళ? లేదండి, అంటే ఈనాడులో ఉన్నప్పుడు క్లియర్గా పాలసీ అంటే అక్కడ చైర్మన్ ఒక ఆయన కూర్చుని ఆయన గైడెన్స్ ప్రకారమే మొత్తం నడిచేది. ఓకే, ఈనాడు సంస్థ ఈరోజు కూడా ఏంటంటే ఒక నిఘా నేత్రం, అది సిస్టమ్స్ మీద వెళ్ళిపోతున్నది. ఎవరు ఆ సిస్టమ్ దాటి బయటకు వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళరు. ఉదయం ఒక స్వేచ్ఛ వాతావరణం. ఓకే, దాసరి నారాయణరావు గారు ఎలా క్రియేట్ చేశారంటే, మీరు క్వశ్చన్ చేయండి, మీరు ఫైట్ చేయండి, అసలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చెయ్యండి అని మొదలెట్టారనమాట. ఓకే, అయితే అంటే మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు వచ్చినప్పుడు వాళ్ళది ఏంటంటే ఫ్రెండ్లీ నేచర్. మనం ఎందుకు వాళ్ళ గురించి మనం రాయటం ఎందుకు, వద్దు, మనం పద్ధతి, మనం సింపుల్గా ఉందాం, అందరితో ఫ్రెండ్లీగా ఉందాం. ఇప్పుడు దాసరి గారు, మాగుంట గారు చూశారు మీరు. ఎన్టీ రామారావు గారి విషయంలో ఎలాంటి రాతల విషయంలో వీళ్ళు ఉండేవి, దాంట్లో అట్లాంటి పరిస్థితి వచ్చిందా? ఎన్టీ రామారావు గారి మీద రాసే పరిస్థితి, నెగిటివ్గా రాసే పరిస్థితి ఏమైనా ఉందా? అప్పుడు వచ్చిందా? రాలేదు. ఎందుకంటే వీళ్ళందరితో మంచిగా ఉంటారు. చీఫ్ మినిస్టర్తో ఇంకా అసలు మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. అందువల్ల మేము కూడా అంత ర్యాపో బిల్డప్ చేసుకోగలిగాం. ఎందుకంటే మేనేజ్మెంట్, టాప్ మేనేజ్మెంట్, చైర్మన్, చీఫ్ మినిస్టర్ క్లోజ్గా ఉంటే కదా కింద నుంచి అటు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఏంటి, బ్యూరో చీఫ్ ఏంటి దగ్గరికి వెళ్ళగలిగేది. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాము. దాసరి గారితో నేను పనిచేయలేదు. దాసరి గారు మాత్రం దాసరి గారు ఎవరైనా చేశారు, మంచి మంచి సినిమా చేశారు ఆయన. దాసరి గారు క్వశ్చన్ చేస్తారు. దాసరి గారు ఉండగా ఉదయం పేపర్లో ఏమొస్తుంది, నెక్స్ట్ రోజు ఏమొస్తుంది వార్తా స్టోరీ అని చూసుకునేవాడు అనమాట. అది నక్సలైట్ల మీద కావచ్చు, ఏదైనా కార్పొరేట్ సంస్థ మీద కావచ్చు, లేదా ఒక మంత్రి మీద కావచ్చు, లేదా అలా అవన్నీ చేశారన్నమాట. ఓకే, ఉదయం ఆ విధంగా అసలు పైకి రావటానికి దానికి ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వచ్చాయంటే ఊహించినంత సర్క్యులేషన్ పెరగటం వల్లే వచ్చాయి. అప్పట్లో న్యూస్ ప్రింట్ దొరికేది కాదు, ఇట్స్ ఏ కంట్రోల్డ్ ఐటమ్. ఓకే, దాసరి నారాయణరావు గారు స్టార్టింగ్లోనే ఇంత సర్క్యులేషన్ ఉంటుందని ఊహించలేదు. ఏదో ఒక బడ్జెట్ పెట్టుకున్నారు, దానికి న్యూస్ ప్రింట్కి ఇంత ఉండాలి అని పెట్టుకున్నారు. కానీ అసలు ప్రారంభంలోనే 1,00,000 కాపీలతో ప్రారంభమైంది ఉదయం 84లోనే. అప్పటికే వాళ్ళు అది ఊహించలా. అలా నెగిటివ్తో స్టార్ట్ అయింది, ఆ నెగిటివ్ కంటిన్యూ అయింది అన్నమాట. సో ఆర్థిక ఇబ్బందుల్ని తప్పించుకోలేకపోయారు ఆయన. ఓకే, తర్వాత మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు వచ్చినా కూడా ఈ ఆర్థిక ఇబ్బందులు కంటిన్యూ అయ్యాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి ఇంకేమైనా మీకు తెలిసిన అంశాలు చెప్పండి సార్. కొన్ని ఉన్నాయండి. కొన్ని చెప్పాలంటే ఒక పెద్ద విషయం ఉంది. అప్పట్లోనే మేము ఉదయంలో రాసాం కూడా. 1993 జూలైలో తానా మహాసభలకి ఎన్టీ రామారావు గారు వచ్చారు. అప్పుడు ఎన్ఆర్ఐ మిత్రుడు ఒక ఆయన వచ్చాడు. తర్వాత ఈయన చీఫ్ మినిస్టర్ అయ్యారు 1994 మార్చికి, ఫిబ్రవరి మార్చి. ఈ రవిప్రసాద్ గోగినేని ఆయన పేరు, న్యూజెర్సీలో ఉంటాడు. న్యూయార్క్లో మెన్హాటన్లో ట్విన్ టవర్స్ కూలిపోయాయి. అవును, 2002లో కూలిపోయిన ట్విన్ టవర్స్లో 36 ఫ్లోర్స్లో ఒక ఆఫీస్ ఉంది, ట్రాన్స్టెక్ అని ఐటీ కంపెనీ. ఆయన నాకు ఫోన్ చేసి సుబ్బారావు గారు, నేను ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాను, మీరు సీఎం గారి దగ్గర తీసుకెళ్ళాలి, ఎన్టీ రామారావు గారి దగ్గరికి. అంటే రండి వెళ్దామని. సో ఆయన వచ్చారు. ఆయన వస్తే ఎన్టీ రామారావు గారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకున్నాం. తెల్లవారుజామున 5ంటికి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ రవిప్రసాద్ గోగినేని తీసుకెళ్ళంగానే, అన్నగారు నమస్కారం, మీరు నన్ను గుర్తుపెట్టారా, నేను వచ్చాను మీ దగ్గరికి అంటే, వెంటనే ఆయన, అవును బ్రదర్, మీరు పెసరట్టు ఉప్మా తెచ్చారు మా కోసం. తానా కాన్ఫరెన్స్లో ఇతని అభిమాని అనమాట. ఓకే, ఎన్టీ రామారావు కలవడానికి ఆయన ఇంటి నుంచి పెసరట్టు చేసి తీసుకొచ్చాడు. ఓకే, ఎన్టీ రామారావు గారికి. అది గుర్తుపెట్టుకున్నారు ఆయన, మనిషిని చూడడానికి గుర్తొచ్చింది ఆయనకి. ఓకే,
బాగా సంతోషపడిపోయారు. చెప్పండి బ్రదర్ ఏం కావాలి ఏంటి అంటూ. అన్నగారు ఒక అమ్యూజ్మెంట్ పార్క్ పెడదామని ఐడియా వచ్చింది నాకు, దాని ఇన్వెస్ట్మెంట్ అంతా నేను చేస్తాను. అప్పుడు ఏంటంటే బాంబేలో ఎస్ఎల్ వరల్డ్ అని ఉండేది, ఈరోజు కూడా ఉంది ఎస్ఎల్. అవును, ఉంది, ఈ రోజుకి ఉంది. తర్వాత ఏమో మెడ్రాస్లో ఎంజిఎం వరల్డ్ అని ఇంకోటి ఉంది. అవును. అలాగే కేరళలో కూడా ఒక వాటర్ వరల్డ్ ఏదో ఉంది. ఆంధ్రాలో ఏం లేదు. ఇది పెడదాము, దాని గవర్నమెంట్ సహకారంతో పెడతా నేను. గవర్నమెంట్ ఏం చేయక్కలేదు, నాకు ఏపీ ఐడిసి తప్పున ల్యాండ్ ఇస్తే నేను పెడతాను అంటే, చాలా బాగుంది బ్రదర్ మీ ప్రాజెక్ట్ అంటే అంతా తీసుకొచ్చాను సార్ అని. అంటే ఒక చిన్న 5-6 పేజీల బుక్లెట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఇది పెద్దది కాదు, సింపుల్ నోట్. అతను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఇందిరా పార్క్ ఉంది ట్యాంక్ బండ్ పక్కన. ఆ ఇందిరా పార్కు మొత్తం అదంతా కూడా స్థలం ఒక 100-120 ఏకర్స్ స్థలం. అది ఇందిరా పార్క్ వచ్చేసి ఓన్లీ 25 ఏకర్సే. ఆ తర్వాత అదంతా కూడా మళ్ళీ ఇప్పుడు ఈ స్నో వరల్డ్ అని అవి అవును వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి. అప్పుడు అదంతా కూడా అప్పుడు అన్టచ్డ్ ల్యాండ్ అది. అందులో నాకు ఒక 25 ఎకరాలు ఇవ్వండి, పార్ట్నర్షిప్తో, గవర్నమెంట్ పార్ట్నర్షిప్తో ఇన్వెస్ట్మెంటు, మార్కెటింగు, మేనేజ్మెంట్ అంతా నేను చేస్తాను నేను. అది ప్రపోజల్. వెంటనే అన్నగారు చాలా బాగుంది బ్రదర్ అని సెక్రటరీ గారిని పిలవండి అన్నారు. జయప్రకాష్ నారాయణ గారు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం. ఓకే. లోక్సత్తా నాయకులు ఆయన. ఇంకా రాలేదు సార్, ఆన్ ద వే ఉన్నారని చెప్పాడనమాట బాయ్. కూర్చోండి బ్రదర్, మేము సెక్రటరీ గారు వస్తే డైరెక్ట్గా ఇక్కడే మనం డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసేద్దాం అనేసారు. ఈజ్ వెరీ ఫాస్ట్. ఓకే. మేము వెయిట్ చేస్తున్నాం. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడతాం, అంతకంటే సీఎం గారితో ఏం మాట్లాడగలుగుతాం. అవును. ఈ మా రవిప్రసాద్ అయితే ఇంకా కొంచెం అది అన్నగారు ఇది అన్నగారు ఏదో చెప్పుకొస్తున్నాడు. అది నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, మీకు క్లింటన్ గారు తెలుసా అని అడిగారు ఆయన. అంటే తెలియదు కానీ యాక్సెస్ ఉంది, చాలామంది కాంగ్రెస్ మెన్ తెలుసు, సెనేటర్లు తెలుసు అనమాట. సరేండి తర్వాత మాట్లాడదాం అన్నారు. ఈ లోపల జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు. చెప్పండి బ్రదర్ మీ ప్రపోజల్ చెప్పండి సెక్రటరీ గారికి అనమాట. సరే రవిప్రకాష్ గోగినేని మొత్తం ప్రపోజల్ అంతా చెప్పాడు. ఆయన ఆన్ ది స్పాట్, సార్ ఇది మనం ఇవ్వలేం సార్, సెంటర్ నడిబొడ్డున సెక్రటరియట్ ఎదురుకుండా 25 ఎకరాల స్థలం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అంటే అపోజిషన్ గొడవ చేస్తుంది, మీడియా గొడవ చేస్తుంది, ఇది ఎంత గొడవ అయిపోతుంది సార్, మనం వద్దనేసారు ఆయన. వెంటనే ఎన్టీ రామారావు గారు, మీరు ప్రపోజల్ అయితే తీసుకొని ప్రాసెస్ చేయండి, ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం అని క్లోజ్ చేసేసారు. ఓకే.